హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు త్రుటిలో కిడ్నాపర్ బారి నుంచి బయటపడ్డారు. ఆటో డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. కొండాపూర్ మసీద్ బండలో ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్లేందుకు ఆటో కోసం ఎదురు చూస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి పిల్లలను ఆటోలో ఎక్కించుకున్నాడు. మసీద్ బండ్ల శ్మశాన వాటిక వైపు తరలిస్తూ ఉండగా చిన్నారులు అనుమానంతో ప్రశ్నించారు. అప్రమత్తమైన ఆటో డ్రైవర్ కిడ్నాపర్ను పట్టుకున్నారు. అక్కడే సమీపంలోని ట్రాఫిక్ పోలీసులకు అప్పగించారు. అక్కడి నుంచి నిందితుడితో పాటు స్కూల్ పిల్లలను చందానగర్ పిఎస్కు తరలించారు. అయితే పోలీసుల వైఖరి కూడా చర్చనీయాంశంగా మారింది. కిడ్నాప్ జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదు అంటూ విద్యార్థులను అక్కడే ఉంచేశారు. సాయంత్రం కేసును గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. అయితే దాదాపు 8 గంటల పాటు చిన్నారులను స్టేషన్లోనే ఉంచారు. ఆకలితో విద్యార్థులు అలమటించారు. సకాలంలో స్పందించిన ఆటో డ్రైవర్ కుటుంబ సభ్యులు అభినందించారు. కిడ్నాప్ను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు పొద్దున స్కూల్కి బడికి వెళుతున్నాం కావాలని ఎవడో ఒక దుండగుడు ఆటోలో వెళ్తున్నప్పుడు ఫాలో అయినాడు. మా పిల్లలను ఫాలో అవుతుంటే బైవాక్ వెళ్తారు, డైలీ స్కూల్కి వెళ్తారు. శ్రీరామ్నగర్ కొండాపూర్లో ఉన్న మన మసీద్ బండ్ హై స్కూల్లో చదువుతారు నా పిల్లలు. వీడు ఆటోలో యాజ్ ఏ ప్యాసింజర్గా ఆల్రెడీ ఉన్నాడు. దాంట్లో వీడు బయలుదేరుకుంటూ పోతే నా పిల్లని ఫాలో అవుతున్నాడు. అవుతుంటే వాళ్ళు కొంచెం ముందు పోయినాక ఆగి ఆటో అయినకు వీళ్ళు నా పిల్లలని ఎక్కించుకున్నాడు. ఇట్లా చేయి పట్టుకొని లోపలికి లాగాడు. అప్పటికే మా చిన్న బాబు ఉన్నాడు. అతను ఏ అంకుల్ ఎవరు మీరు ఏంటంటే అతను లోపలికి చేయి పట్టుకొని గుంజుకున్నాడు. ఏదో షార్ప్ వేపన్ లాంటిది అతని దగ్గర ఉన్నది, సర్జికల్ నైఫ్ ఏదైనా మా పాప చెప్తుంది నాకు. దాంతో బట్టి బెదిరించిండు, రే మీరు ఏమైనా ఎక్కువ మాట్లాడితే మీ కిడ్నీలు కోసేస్తే అన్ని కోసేస్తే బెదిరించిండు. తీసుకొని వాళ్ళని మన మసీద్ బండ దగ్గరలో ఉన్న శ్మశానం పక్క సైడ్లో తీసుకొని సుంసానైన రాస్తాలో తీసుకెళ్తున్నాడు. వాళ్ళు అక్కడ వెళ్తున్నాగా అతను మా చిన్న అబ్బాయి ఉండగానే అతను అరే నువ్వు ఎవడరా అని తిట్టాడు. మా వాడు తిట్టేసి అతనితో అడిగాడు, మీ ఈ దారిని ఎందుకు తీసుకెళ్తున్నాడు, మా స్కూల్ ఇది కాదంటే అప్పట్లో ఉన్న ఆటో ఆయన పాపం ఆయన మాకు హెల్ప్ చేశాడు. ఆయన అప్రమత్తం ఎప్పుడే ఎంబటే ఆయనకు అతన్ని గల్లా పట్టుకొని అడిగారే పిల్లల స్కూల్ ఇక్కడ కదా, ఇక్కడ ఎందుకు తీసుకెళ్తున్నావు అని అనగానే ఆ ఆటో అయిన పాపం పట్టుకుపోయి దగ్గరలో ఉన్న అక్కడ మన మసీద్ బండ దగ్గర ఎంజీ షోరూమ్ ఎక్కడో పక్కలో ఉంది. అక్కడ కానిస్టేబుల్ ఆయన ట్రాఫిక్ ఆయనకు చెప్తే అతను ఎంబడే 100 నంబర్కు డయల్ చేస్తే అతను పోలీసు వాళ్ళు అక్కడ నుంచి వచ్చారు. అతను వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఇది ఇక్కడి నుంచి తీసుకుపోయే వాళ్ళు మనకు చందానగర్ పిఎస్లో వేసేసారు. పొద్దున్న నుంచి 8:30, 9:30కి జరిగిన సంఘటనలో అక్కడ మన పోలీసు కూడా మనకు అసలు మాకు సహాయం చేయలేదు. ఇంతసేపు ఆ మైనర్ పిల్లలను వాళ్ళు తీసుకుపోయి స్కూల్ బ్యాగ్లో ఉన్నారు, స్కూల్ యూనిఫామ్లో ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టేశారు. సార్ రావాలి అంటే ఈ చిన్నపిల్లల విషయంలో కూడా వాడు అంత అప్రమత్తం కాలేరండి వాళ్ళు. అట్లా పంచుకున్నాడు. ఇంటిని తీసుకుపోయి శ్మశానం దగ్గర ఆ బండి ఆడి తీసుకుంటే మా పిల్లడు చెప్పిండు, ఎంఆర్ఐ స్కూల్ని అవుతాను కొన్ని కైకూతరు లేక అని ఆడు చెప్పిండు. చెప్తే ఇంకా ఆయన ఆటో అనేది డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి వాడిని గల్ల పట్టుకుంటే ఇంకా తీసుకొచ్చి పోలీస్ కానిస్టేబుల్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ దగ్గర తీసుకొచ్చి ఆయన 100 నంబర్ ఫోన్ చేసిండు. వచ్చి ఆయన చంద్రనగర్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయినాడు. అప్పటి నుంచి